వాడిపోతే వీడు వీడిపోతే వాడు ఏంట్రా మీరే పనిచేసుకుంటారా అంటూ సినిమాలో డైలాగుని మాట్లాడుకుంటూ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయం వచ్చేసింది, మా అన్న వచ్చేసిండు అన్నటువంటి సంబరం చేసుకున్నారు జనసైనికులు. ఇప్పుడు జనసేన తెలుగుదేశంతో సాగుతున్నటువంటి వేళ కూడా తప్పదు మనం రాష్ట్ర అవసరాల రీత్యా అన్నటువంటి రూట్లో పవన్ కళ్యాణ్ ఒక పక్కన తెలుగుదేశం వైపుకి టర్న్ చేస్తున్నారు. తప్పులేదు, ఆయన ఆలోచన అది. తను జగన్ని సింగల్గా కొట్టలేనన్నటువంటి ఫీలింగ్ వచ్చింది. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీని కూడా కొట్టలేనన్నటువంటి ఫీలింగ్ వచ్చింది. కాబట్టి ఒక శత్రువుని దెబ్బ కొట్టాలంటే ఇంకో శత్రువుతో కలవడం బెటర్ అన్నటువంటిది ఆయన ఫీలింగ్. తద్వారా ఒక శత్రువుని ఖాళీ చేసేస్తే ఆ ప్లేస్లోకి తను వెళ్ళొచ్చు అన్నాడు. ఒక శత్రువుని ఖాళీ చేస్తే ఆ శత్రువు శాంతం ఖాళీ అవ్వడన్నటువంటి అసలు ఫార్ములా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 2 టర్మ్స్ దెబ్బతింది ఇంతకుముందు 2004, 2009లో. ఏమైపోయింది? తెలుగుదేశం అన్న మూసేశారా? లేదు కదా. మళ్ళీ 2014 అధికారంలోకి వచ్చింది కదా. తెలంగాణలో ప్రత్యామ్నాయం వచ్చేసింది. అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయంగా వచ్చేసింది, అట్లాగే టీఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా వచ్చేసింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ సూదిలో లేకుండా పోయింది, కాంగ్రెస్ పార్టీ ఉండిపోయింది. అంటే 3 పార్టీల మధ్య. ఇక్కడ వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ అట్లాగే ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లాగే ఉంటుంది. మధ్యలో ఆ శూన్యతని భర్తీ చేయాల్సినటువంటి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం వైపుకి వెళ్తే అప్పుడు ఏ విధమైనటువంటి ఇంకొక శూన్యత ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడి జీవితంలో పవన్ కళ్యాణ్ కోటేస్తాడా? పవన్ అభిమానిస్తాడా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జీవితంలో జగన్ కోటేస్తారా? మరి అట్లా కానప్పుడు పవన్ కళ్యాణ్ రేపు పొద్దున తెలుగుదేశం ఎమర్జీ చేయి ఎదిగితే పోని, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ట్రిప్కి ఇండివిజువల్గా చేద్దాం అనుకుంటే ఎవరు ఓటేయాలా? తెలుగుదేశం ఓటర్ యువతలకు వచ్చి ఓటేయాలి తప్పించి అది సాధ్యం కాదు. ఇప్పుడే తెలుగుదేశం పార్టీతో కలిసినప్పుడు రేపు పొద్దున ఎందుకు వాళ్ళు యువతలకు వచ్చి ఓటేస్తారు? వైసీపీ ఓటర్ ఎట్రారు? అప్పుడు ఇంకా తృతీయ ప్రత్యామ్నాయం ఎలా ఉంటుంది ప్రాక్టికల్గా? అదే $1 మిలియన్ ప్రశ్న.